గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు అనురాధ నక్షత్రానికి సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. అనురాధ నక్షత్రానికి అధిదేవత మిత్రుడు, మిత్రుడికి అధిష్టాన దేవత రవి. అనురాధ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు, శనీశ్వరుడికి అధిష్టాన దేవత శివుడు. అనురాధ నక్షత్రం యొక్క రాశికి అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అనురాధ నక్షత్రం వారి యొక్క అదృష్ట రత్నము నీలము మయూరమణి, అదృష్ట వర్ణము నీలం రంగు, అదృష్ట సంఖ్య 8, అదృష్టవారము శనివారం, అదృష్ట వృక్షము పనస చెట్టు. కాబట్టి ఎక్కడైనా పనస చెట్టు కనబడితే దానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అనురాధ నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం మందేశ్వరాయ నీలాయ నమో నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పారాయణ చేసుకుంటూ ఉండండి జీవితాంతం. అదేవిధంగా ఈ అనురాధ నక్షత్రం వారు చదువుకోవలసినటువంటి నక్షత్ర గాయత్రి మిత్రమూలాయ విద్మహే దక్షపుత్ర్యై చ ధీమహి తన్నో అనురాధ ప్రచోదయాతు. ఈ నక్షత్ర గాయత్రిని ప్రతిరోజు కూడా 8 సార్లు పారాయణ చేసుకుంటూ ఉంటే కనుక ఈ అనురాధ నక్షత్రం వారు సూర్యారాధన, శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటే ఈ నక్షత్రానికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్ని రకాలుగా ఐశ్వర్యం అనేటటువంటిది, అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుందని చెప్పచ్చు. మీరు మరిన్ని నక్షత్రాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.